Hey hi hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కాంతారా చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కొత్తలోక మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ డూడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్ లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఇడ్లీ కొట్టు. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ధనుష్ గారే. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ పర్లేదు సెమీ హిట్ గా అయితే నిలిచింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గానే మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 29th నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఇడ్లీ కొట్టు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ 29th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీరు ఎవరైనా ధనుష్ గారి ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ 29th నుంచి. ఇక నెంబర్ 2 బ్లాక్ మెయిల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని కూడా మనకి రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 30 నుంచి ఈ మూవీ మనకి సన్నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా బ్లాక్ మెయిల్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్ట్ లో అక్టోబర్ 30 నుంచి. ఇక నెంబర్ 3 ఢిల్లీ క్రైమ్ 3. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇక ఈ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ వచ్చేసి నవంబర్ 13th నుంచి ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఢిల్లీ క్రైమ్ 3 వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ లో నవంబర్ 13th నుంచి. ఇక నెంబర్ 4 మ్యాక్స్టన్ హాల్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ను కూడా మనకి రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 7th నుంచి ఈ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మ్యాక్స్టన్ హాల్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 7th నుంచి. ఇక నెంబర్ 5 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. సో మనందరికీ తెలిసిందే ఆల్రెడీ ముందుగా 4 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 5 అయితే తీసుకొస్తున్నారు. మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ ను కూడా మనకి రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 26th నుంచి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 5 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో నవంబర్ 26th నుంచి. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 6 మిత్ర మండలి. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ పర్లేదు యావరేజ్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 14th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మిత్రమండలి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5 లో నవంబర్ 14th నుంచి. ఇక నెంబర్ 7 బర్ముల్లా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ను కూడా మనకి రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 7th నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్ లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నవంబర్ 7th నుంచి. ఇక నెంబర్ 8 డూడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రదీప్ రంగనాథన్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది
అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 4.9 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 92 లక్షలు అండ్ ఆంధ్రాలో 3.39 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 8.50 కోట్ల షేర్ని అండ్ 14.80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మన తెలుగులో 11 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటలేదని చెప్పాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే దాదాపు 48 కోట్లు అయితే రాబట్టింది. అండ్ కర్ణాటకలో 4.30 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 3.5 కోట్లు అండ్ ఓవర్సీస్లో 21 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 48 కోట్ల షేర్ని అండ్ 93 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 60 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటలేదని చెప్పాలి. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి నవంబర్ 20 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా డూడ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో నవంబర్ 20 నుంచి. ఇక నెంబర్ 9 కొత్తలోక మూవీ చాప్టర్ 1. సో ఈ మూవీ మనకి ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ముందుగా ఈ మూవీ మన తెలుగులో చూసుకుంటే 15.50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ దాదాపు 8 కోట్ల షేర్ని అయితే కలిసి చేసింది. అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 3.50 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ దాదాపు 4.5 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉంది. అండ్ కేరళలో 115 కోట్లు రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ తమిళనాడులో 22 కోట్లు అండ్ కర్ణాటకలో 14 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 8.50 కోట్లు అండ్ ఓవర్సీస్లో 118 కోట్లు రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 128 కోట్ల షేర్ని అండ్ 295 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 27 కోట్లు. సో అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 100 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ను కూడా మనకి రిలీజ్ చేశారు. ఈ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 31 నుంచి ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా లోక మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో అక్టోబర్ 31 నుంచి. ఇక నెంబర్ 10 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 30 కోట్లు రాబట్టింది అండ్ సీడెడ్లో 9.56 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 66 కోట్ల షేర్ని అండ్ 104 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 90 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు మన తెలుగులో. అండ్ కర్ణాటకలో 225 కోట్లు అండ్ తమిళనాడులో 62 కోట్లు అండ్ కేరళలో 53 కోట్లు. రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీ కలుపుకొని 225 కోట్లు అండ్ ఓవర్సీస్లో 111 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 380 కోట్ల షేర్ని అండ్ 780 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 342 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుందని చెప్పాలి. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి అక్టోబర్ 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా కాంతారా చాప్టర్ 1 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్ఫామ్గా ఈ మూవీ మనకి అక్టోబర్ 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. బట్ హిందీలో ఈ మూవీ ఇప్పుడప్పుడే ఓటీటీకి అయితే రావడం లేదు. సో హిందీలో 8 వీక్స్ అగ్రిమెంట్ డేట్ అయితే ఉంది. సో ప్రెసెంట్ సౌత్ లాంగ్వేజెస్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ వీడియోకి తింటే గైస్ అండ్ దిస్ ఇస్ ఫర్ థాంక్స్ ఫర్ వాచింగ్.